సార్ నమస్కారం. నా పేరు పుట్నూరు వసంత కుమారి. నేను ఇలాగా గత 5 సంవత్సరాలు అవుతుంది. నేను ఇప్పుడు మానేసింది 3 సంవత్సరాలు అవుతుంది. నేను స్కూల్లో జాయిన్ అయ్యాను. మీకు మాస్టారు నేను ఎక్కడ ఏదైనా పిల్లలకు కానీ మేడమ్స్ కానీ మీరు అడగండి. నేను వెళ్ళి టైంకి అక్కడికి వెళ్ళి నా పని నేను చేసుకొని వచ్చేదాన్ని. ఇంకా ఇప్పుడు 2 సంవత్సరాల కిందటి నుండి మొదలు మాస్టారు నాకు ఏంటంటే అమ్మ నేను తీసేస్తున్నాం అని చెప్పారు. నేను మాయ గారికి చెప్పడం అయితే అయ్యింది. మాయ నాకు ఇలా తీసేస్తున్నాను అన్నారు. ఏంటి మాయ అని అంటే మీరు టైం ప్రకారంగా విధులకి మీరు రావడం లేదని మాస్టారు నాకు చెప్పారు. సార్ నేను టైంకి రావడం లేదంటే అక్కడ ఉన్న వాళ్ళందరికన్నా నేనే ముందే లేదండి. పని చేయడం లేదు, ఇంత లావుకున్నానని కూడా ఎవరు ఏమనుకున్నా నా పని నేను చేసుకెళ్ళిపోయేదాన్ని. ఎటువంటి పని చెప్పినా బుక్కులు మోయడం కానీ అక్కడ క్లీనింగ్ కానీ మంచైనా చెడ్డ అని అన్నీ నేను చేసుకెళ్ళిపోయేదాన్ని. ఏ పని ఇది నాది ఇది నీది అని నేను ఏది చెప్పేదాన్ని కాదు, చేసేదాన్ని అంటే చేసేదాన్ని యాక్టింగ్. తర్వాత ఇలాగ ఇది అవుతున్నే కొద్ది అక్కడ కొన్ని సిచ్యువేషన్లు జరిగాయి. నేను చెప్పుకొని ఉంటాయి అది తర్వాత విషయం. అక్కడ అయ్యను పట్టించి కాదు కానీ ఇంకా ఉన్నవి ఉంటాయి బోల్డ్. అలా అనేదానికి నేను కొట్టక చెప్పేది చెయ్యక నాకు దీంట్లో పెట్టి నా పొట్టనైతే అందరూ కొట్టారు. ముప్పై 5 సంవత్సరాల రాజకీయ ప్రస్థానంలో పార్టీలకు అతీతంగా అందరికీ నాకు తెలిసినంత సాయం చేశాను. ఇందులో అందరినీ నేను కలుపుకొని వెళ్తాను. డిఓ ఆఫీసులు ముట్టడి చేస్తాం, సమస్య తీరే వరకు పోరాడతాం. ఇదైతే వాస్తవం. సమస్య పరిష్కారం కోసం డిఓ ఆఫీస్ ముట్టడిగానే మీరు సిద్ధం. అయితే డిఓ ఆఫీస్ ముట్టడి తర్వాత కూడా మీ సమస్య పరిష్కారం కాదు. అప్పుడు జరగవలసిన జరుగుతుంది. ఇప్పుడు ఒక ప్రణాళిక ప్రకారం వెళ్తాం కదా, అదొక ప్రణాళిక ఉంటుంది. అప్పుడు ఏ రకంగా చేయాలనేది ఉంటుంది. ఇప్పుడు నడుస్తాం కదండి. ఇప్పుడు ఒక్కసారి మెట్లు ఎక్కిలే కదా, 2 మెట్లు. ఇప్పుడు దానికి కూడా సమాధానం చెప్తాను. ప్రసాద్ నువ్వు రికార్డ్ చేయి. దానికి కూడా ఇప్పుడు మీరు అడిగారు కదా, ఒకటి నేను చెప్తాను, మీరు రికార్డ్ చేసుకోండి. డిఓ ఆఫీస్ కూడా ముట్టడి చేసిన తర్వాత కూడా మీ ప్రణాళిక అన్నావు కదా. నేను చిన్నప్పుడు 6వ తరగతిలో పాఠం నేర్చుకున్నాను పొట్టి శ్రీరాములు గారి గురించి. పొట్టి శ్రీరాములు గారు 58 రోజులు అమర నిరాహార దీక్షిస్తే మనకి ఆంధ్ర రాష్ట్రం వచ్చింది. అప్పుడు అందరూ ఆంధ్ర వాళ్ళకి మద్రాసీలు అని పిలిచేవారు. మన ఆంధ్ర రాష్ట్రం కోసం నేను అలాగే అనుకున్నాను. పొట్టి శ్రీరాములు 58 రోజులు నిరాహార దీక్ష చచ్చిపోయాడు. కానీ లోపల ఎంత ఉంది దానిలో భాగం పొట్టి శ్రీరాములు గారు 58 రోజులు కడుపులు నొప్పితో బాధపడుతూ కేకలేసి నోటంటే మలం వచ్చేది, చెవిటంటే పురుగులు వచ్చేవి, ముక్కంటే పురుగులు వచ్చేవి. ఆయన చనిపోయిన